వాస్తవానికి అన్ని అవయవాలు కలిగి సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారే దేవుని పని చేయడానికి వెనకాడుతూ లోకంలో జీవిస్తారు. అన్నీ ఇచ్చిన దేవునినే మరిచి తమ అవయవాలను, తమ ఆయుష్కాలాన్ని వ్యర్థమైన వాటి కోసం పోగొట్టుకుంటారు. మానవులు ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన బంధాల కొరకు, బాంధవ్యాల కొరకు పోగొట్టుకుంటున్న అవయవాల కోసం, ఆయుష్కాలం కోసం దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పగించాలని ఎరిగి జాగ్రత్త కలిగి జీవిద్దాం. దేవుని మీద, దేవుని పని మీద ఆసక్తి కలిగి ఉంటే అంధత్వమైన, అవయవలోపమైన ఆయన పనికి అడ్డు కావు. ఎంతోమంది చూపులేని వారు బ్రెయిలీ లిపిని నేర్చుకొని బైబిల్ని చదివి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. ఎంతోమంది నడవలేని స్థితిలో ఉండి మాటలు రానప్పటికీ కూడా వీల్ చైర్లో వెళ్తూ దేవుని వాక్యాన్ని, పాటల్ని రికార్డ్ చేసుకొని మరి అన్యుల ఎదుట దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దానికి ఉదాహరణ నిక్ విజయసిక్ గారు. ఆయనకు కాళ్ళు చేతులు లేనప్పటికీ కూడా ఎన్నో దేశాలు తిరిగి తనకున్న దాంట్లో దేవుని మహిమపరిచి చాలామందికి సువార్తను ప్రకటిస్తున్నారు. కాబట్టి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనకు కలిగిన దాంట్లో దేవుని మహిమపరిచి ఆయన పనిని మన శక్తిలోపం లేకుండా చేయడానికి ప్రయత్నిద్దాం. మనం పోవు పాతాళమందు పని గాని, తెలివి గాని, ఉపాయం గాని, జ్ఞానమే గాని ఉండదు. కాబట్టి మన చేతికి వచ్చిన ఏ దేవుని పనినైనా ఈ లోకంలో సంపూర్ణంగా శక్తిలోపం లేకుండా చేద్దాం. దేవుడు తన పని చేసేవారు అవిటివారా, గ్రుడ్డివారా, అంగవైకల్యం గలవారా అని చూడడు. దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు. దేవుని పనికి అంగవైకల్యం, అవయవలోపం, అవిటితనం అడ్డు కాదు. కాబట్టి అందరూ కలిసి దేవుని పనిని చేసి క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడదాం.